నమస్కారం రైతు సోదరులందరికీ. ఈరోజు నేను ఫామ్ ఆయిల్లో పూత రావడం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఆ పూతను ఎలా తీసుకోవాలి, నేను ఎలాంటి పద్ధతులు దీంట్లో పాటిస్తున్నాను అనేది నేను మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. నేను మొక్క నాటుకున్నప్పుడు మనకి 1 year ఓల్డ్ ట్రీ మనకి ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మనము మన దగ్గరికి తీసుకొచ్చి నాటుకున్న తర్వాత 1 yearకి అంటే 2 years 1+1 2 years తర్వాత మనకి పూత రావడం మొదలవుతుంది. ఓకే, నేను పూత రావడం మొదలైన తర్వాత స్టార్టింగ్లో నేనే సొంతంగా పూత తీసుకోవడానికి ప్రయత్నం చేశాను. కానీ నేను సరైన పద్ధతిలో పూత తీయలేకపోయాను, మట్టల్ని తీయడం జరిగింది. దానివల్ల మొదటి భాగం ఏదైతే ఉందో అది సరిగ్గా పెరగకపోవడం వల్ల నేను దాని తర్వాత ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఆల్రెడీ ఇదే పద్ధతులు పాటిస్తున్న వాళ్ళ ద్వారా తీయించుకుంటే బాగుంటుందన్న ఉద్దేశంతో నేను వేరే వాళ్ళని బయట నుంచి వేరే వాళ్ళని పిలిపించుకొని పూత తీయించడం జరిగింది. నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను పూత అనేది ఎలా వస్తుంది అనేది. చూడండి, ఇది నేను తీయించుకున్న పూత. ఓకే, ఇది సరైన పద్ధతిలో మట్ట తీయకుండా, మట్టని నరకకుండానే మనం పూత తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో మనం మట్ట అనేది నరకకూడదు. ఓకే, ఇది నేను తీసిన పూత. ఇప్పుడు ఈ పూత తీసి దగ్గర నెల 15 రోజులు కావస్తుంది. మళ్ళీ ఇప్పుడు చూడండి, ఇక్కడ ఆల్రెడీ పూత రావడం స్టార్ట్ అయింది. మళ్ళీ ఇది నెక్స్ట్ 1 monthలో మళ్ళీ మనం ఈ పూత తీసుకోవాలి. అలా 3 సంవత్సరాల వరకు మనం పూత తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత 3 సంవత్సరాల తర్వాత మనం పూతని వదిలేస్తే మెల్లిమెల్లిగా ఫుల్ 100% క్రాప్ రాకపోయినా 3 సంవత్సరాల తర్వాత మెల్లిమెల్లిగా క్రాప్ అనేది రావడం జరుగుతుంది. పూత తీసుకోవడానికి కావాల్సిన పర్సన్ నెంబర్ కానీ వాళ్ళ ముఠా నెంబర్ కానీ మీకు కావాలనుకుంటే నాకు కమెంట్ రూపంలో కమెంట్ చేయండి. నేను మీకు వాళ్ళ మొబైల్ నెంబర్, వాళ్ళ డీటెయిల్స్, అడ్రస్ అన్నీ నేను మీకు ప్రొవైడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.